దేవుడి దగ్గర ఆశీర్వాదం అడుగుతున్నారు. నాకు తాళపత్రం దొరకాలండి, మా జీవితం తెలుసుకోవాలి, మేము చాలా సమస్యలో ఉన్నాము, అంత ప్రార్థన మాకు రావాలి అని చెప్తారండి. అయితే చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నమ్మకం, మూఢనమ్మకం, నమ్మొచ్చా లేదా? ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత కొంతమంది అయ్యే మనం కూడా చూపించుకుందాం అని ఎక్సైట్ అయిన వాళ్ళు ఉంటారు. ఇదేముందిలే అని అనేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అవునండి. మాక్సిమం ఇది నమ్మకం ఉన్న వాళ్ళకి మేము చెప్తున్నామండి. అంటే వాళ్ళకు ఉంది మనసు పూర్తిగా రావాలి ఇక్కడ. ఏదో టెస్ట్ చేయడానికో, వాళ్ళ దగ్గర వెళ్తే ఏం చెప్తారు అని డౌట్ కోసం రాకూడదండి. వాళ్ళు అలాంటి వాళ్ళకి దేవుడు తాళపత్ర గ్రంథం తొందరగా దొరకలేకుండా చేస్తారు. ఓకే. అంటే అంత అనుగ్రహం. మీ సమస్యకు వచ్చి మా దగ్గర వస్తున్నారు, నమ్మకంగా వచ్చి కూర్చోవాలి, మీరు డౌట్ కోసం వచ్చి కూర్చోకూడదండి. అట్లా ఉన్నంత వారికి గ్రంథం అంత ఈజీగా దొరకదండి. ఫస్ట్ దేవుడు ఆశీర్వాదం చేసుకోవాలి, నాకు వెళ్ళిన తర్వాత ఒక సొల్యూషన్ కావాలి, నా జీవితంలో ఒక డెవలప్మెంట్ కావాలి, నేను ఇప్పుడు మంచిగా ఉండడానికి దేవుడు ఆశీర్వాదం చేయండి అని అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళకే తాళపత్ర గ్రంథం దొరుకుతుందండి. రైట్. సో మిమ్మల్ని కలవాలంటే తమిళనాడు వరకు రావాల్సిందేనా? ఇక్కడ ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? వీడియో కాల్ ద్వారా మీరు ఏమైనా అవైలబుల్ ఉంటారా? ఎందుకంటే మన వీడియో మొత్తం ప్రపంచ దేశాల్లో మన ఉన్న వాళ్ళందరూ చూస్తారు కాబట్టి. ఇది మాక్సిమం అంటే ఆన్లైన్ లో కూడా చూడవచ్చండి మీరు. ఓకే. తమిళనాడులో మనకి హెడ్ ఆఫీస్ ఉంది, మనకి హైదరాబాద్ లో కూడా బ్రాంచెస్ ఉన్నదండి మనకి. ఓకే. హైదరాబాద్ లో మనకి అమీర్పేట మనకి ఆఫీస్ కూడా ఉంది మనకి.